హాయ్ అండి అందరికి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము సూర్యాపేట నుండి. మేము సప్త మోక్ష క్షేత్ర యాత్ర అనేటటువంటి తీర్థయాత్రలు సెంట్రల్ గవర్నమెంట్ IRCTC వాళ్ళు 15 రోజులు అది యాత్ర తీసినారు. అందులో భాగంగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి సూర్యాపేట నుండి మేము వెళ్తున్నాం. ఓకే, మీ పేరండి? గట్టి చెప్పండి సార్. ఓకే ఓకే. యాత్రలో భాగంగా ఈసారి 14 రోజులు 15 రోజులు వెళ్ళటం జరుగుతున్నది. దాంట్లో ఇది మొదటి రోజు. భోజన వసతి అన్నీ కూడా యాత్ర వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచిగానే ఉన్నాయి. సో అందరికి కూడా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే యాత్రల ద్వారా భారతదేశాన్ని పూర్తిగా సందర్శించండి. మన దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కావచ్చు, ప్లేసులు కావచ్చు, ఎక్కడ ఏ దేశాలలో లేవు. ఈ దేశాల నుంచి వదిలిపెట్టేసి మన దేశాన్ని పూర్తిగా దర్శించి జన్మని ధన్యం చేసుకోవాలని కోరుతుంది. థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. మేడం మీకు చెప్పండి, మీకు ఎలా ఉంది? కంఫర్ట్ గా ఉందా ఈ యాత్ర? బాగా బాగుంది. మీకు బస్ లో బాగుందా, ఇలా బాగుందా? రెండు బాగున్నాయి. బస్ లో బాగుంది, ఇది బాగుంది. ఇది బాగుందా? ఓకే. ఫుడ్ బాగుందా అండి? బాగుందండి. ఇంట్లో చేసుకున్నట్టుందా? మీకు రెస్ట్ దొరికినట్టు అనిపిస్తుంది? రెస్ట్ అయితే ఫుల్. మేడం మీ పేరు చెప్పండి. రాజ్యలక్ష్మి. సూపర్, లక్ష్మీదేవి. చెప్పండి, మీకు ఎలా ఉంది? అంతా మంచిగా ఉందా? మనకు కావాల్సిన లేడీస్ కు మీకు అన్ని ఇబ్బంది ఏమన్నా ఉందా? అన్ని మంచిగా ఉన్నాయి. ఓకే. మేడం మీ పేరు చెప్పండి. రాధా. రాధా. మేము సప్త మోక్ష యాత్ర ట్రైన్ లో వెళ్తున్నాము. టూర్ బాగుంది. దర్శించుకోవాల్సి చాలా ఉన్నాయి. ఫస్ట్ డే వన్. మీకు ఇక్కడ క్లీనింగ్ అది ఎట్లా ఉంది? బాగుందా? మీకు డిస్టర్బెన్స్ ఏమన్నా? ఇప్పుడు ఇట్లా ట్రైన్ లోనే పోవాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? కృష్ణారెడ్డి. చెప్పండి సార్ మీ ఒపీనియన్. మీరు ఫస్ట్ టైమా? ఎన్నో టైము? రెండో టైము. ఓకే. అది బాగుందా, ఇది బాగుందా? ఈక్వల్ గానే. ఓకే ఓకే, ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పండి సార్. కృష్ణ, సూర్యాపేట నుండి. ఓకే. మేము 10 మంది బంధుమిత్రులతో కలిసి సప్త మోక్ష క్షేత్ర యాత్రకు బయలుదేరినాం. నల్గొండలో రాత్రి 12 గంటలకు ట్రైన్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి సికింద్రాబాద్ కాజీపేట మీదుగా ఫస్ట్ ప్రయాగరాజు, అక్కడ త్రివేణి సంగమంలో పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ యాత్ర 14 రోజులు జరుగుతుంది. దీంట్లో 7 క్షేత్రాలలో కూడా పిండ ప్రదానం మన పెద్దవాళ్లకు, మన సనాతన ధర్మం గురించి అందరికీ తెలియాలని ఉద్దేశంతో రమేష్ అయ్యంగార్ అనే అతను యాత్రకు తీసుకెళ్తున్నాడు. ఇందులో 600 మంది యాత్రికులు ఉన్నారు. 100 మంది పనిచేసే సిబ్బంది ఉన్నారు. మొత్తం 700 చిల్లర మంది అందరం కలిసిపోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. శక్తి పీఠాలు ఉన్నాయా ఏమన్నా? శక్తి పీఠాలు 5 ఉన్నాయి. సప్త నదులు 7 నదులు ఉన్నాయి. జ్యోతిర్లింగాలు ఉన్నాయి. చాలా విశేషమైనటువంటి ఈ యాత్ర అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఎన్నోసారి పోవడం? కాశీకి 4వసారి. అబ్బా, మీ భార్య అదృష్టవంతురాలండి, ఎన్నిసార్లు వెళ్తుందంటే. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఉంటే మీ ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. సార్ మీ పేరు చెప్పండి సార్. వెంకటరెడ్డి అండి. ఓకే. సూర్యాపేట నుండి. సూర్యాపేట జిల్లా నుంచి సూర్యాపేట నుంచి వస్తున్నాం. మహా ప్రక్షాళన యాత్ర. మా పితృదేవతల కోసం మీకు కూడా అదృష్టం, పిండాలు పెట్టుకోవడం అనేది అదృష్టం. పిండి ప్రదానం పెట్టడం కొరకు వస్తున్నాము. ఇది 15 రోజుల యాత్రలో ఇది మొదటి రోజు. ఇందులో మా పాపిరెడ్డి సారు, మీ ఫ్రెండ్స్ ఎంకరేజ్ వల్ల వచ్చారా? కృష్ణ గారితో, వెంకటేశ్వర గారితో అందరం 5 ఫ్యామిలీ సరదాగా వస్తున్నాం. చూసి పెద్దలకి పిండ ప్రదానం పెట్టుకొని యాత్ర
ఈ టైంలో పెట్టడం కూడా చాలా మంచిదని వెంకటేశ్వర్లు గారు చెప్పారు. సార్ ఏదో చెప్పారు మీరు, ఈ టైంలో పెడితే మంచిదని. ఇప్పుడు యాక్చువల్ గా మహాలయ పక్షంలో దేవతలకు తర్పణాలు చేయడం, పిండ ప్రదానం చేయడం అతి విశేషమైనటువంటి కాలం పరిస్థితి అనమాట. ఆ పరిస్థితికి ఈ పుణ్యక్షేత్రాలలో, ఈ పుణ్య నదులలో ఇలాంటి పిండ ప్రదానం చేయడం చాలా పుణ్యం. అది భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఇది వరప్రసాదంగా భావించడం. ఇది అందు గురించి మేము ఇందులో ఈ ప్యాకేజ్ లో తీసుకోవడం జరిగింది. ప్యాకేజ్ ఈజ్ వెరీ గుడ్, ఫుడ్ ఈజ్ వెరీ గుడ్, సర్వీస్ ఈజ్ వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎక్సలెంట్. సూపర్. ఓకే ఓకే సార్, మీరు ఎన్నోసారి వెళ్ళడం? ఇది మొదటిసారి అండి. సార్ పక్కన మీ సార్ ఉన్నారు, మీ ఫ్రెండ్, తను ఫాలో అవ్వండి. 4-5 సార్లు మీ ఆవిడతో ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా అండి. సార్ ఓకే. మా ఫ్రెండ్ ఇంత ముందు గతంలో కూడా మాకు ఓకే వాసవికుల్లో మాకు కృష్ణ గారు పరిచయమే. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. మీకు ఎలా ఉంది ఈ యాత్ర? బాగుందా? ఓకే మేడం తీసుకో. చెప్పమ్మా మేడం, మీకు ఎలా ఉంది? సరదాగా ఉంది. ఫస్ట్ టైం అన్నారు. ఆ. అంతా బాగుంది. ఓకే మేడం చెప్పండి మేడం. మీకు ఎట్లా ఉంది ఇది యాత్ర? బాగుందా? బాగుందా? ఒక వారం అయిన తర్వాత అడగండి మేడం. ఓకే ఓకే దాన్ని ఎక్స్పీరియన్స్ లో తీసుకొస్తున్నామంటే ఓకే చాలా థ్యాంక్ యూ. కాశీ, గయా, అయోధ్య మెయిన్ రీసెంట్ గా రాముని దర్శించే భాగ్యం కలుగుతా ఉంది. ఓకే తర్వాత కృష్ణుడి జన్మస్థానాన్ని చూస్తున్నాము. సోమనాథేశ్వర మహాలింగం, అన్ని శక్తిపీఠాలు. సూపర్ అసలు. థ్యాంక్ యూ అమ్మా. ప్లేసులే ఒక ఆనందం. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే